ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాలు సాగుతున్నాయి. అగ్రదేశ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అప్పులతో అమెరికా విలవిల్లాడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోంది. ఏ దేశంలో చూసినా కూడా ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. కానీ ఒక్క దేశంలో మాత్రం వృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి. ఆ దేశం వైపున ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. వేల కోట్ల డాలర్లను పెట్టుబడులు పెడతాం, ప్లీజ్ తమకు అవకాశం ఇవ్వరు అంటూ ఆ దేశాన్ని సంపన్న దేశాలు సైతం కోరుతున్నాయి. ఇన్నాళ్లు మూలన పడేసిన ప్రతిపాదనలు సైతం దుమ్ము దులిపి పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచానికి ఆ దేశం సూపర్ పవర్గా ఎదగటం ఖాయమని, ఆ దేశంతో స్నేహం ఉన్నా చాలని మరికొన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇంతకు ఆ సూపర్ ప్రోగ్రెస్ కంట్రీ ఏంటి? ఏ దేశాలు పెట్టుబడులకు అక్కడికి పరుగులు పెడుతున్నాయి? వాట్ ది స్టోరీ? భారత్తో డీల్స్ కోసం ప్రపంచం క్యూ కడుతోందా? యూఈ ఫ్రీ ట్రేడ్ డీల్తో భారత్కు లాభమా నష్టమా? సౌదీ డీల్కు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? పెద్ద దేశాలతో సంబంధాలు పెట్టుకున్నంత మాత్రాన ఏ దేశమూ ఆర్థికంగా అభివృద్ధి చెందదు. ప్రపంచ దేశాలకు తలుపులు బార్లా తెరిచిన నాడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు భారత్ అదే పని చేస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరుస్తోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు క్యూ కడుతున్నాయి. యూరోప్, సౌదీ అరేబియా నుంచి కోట్ల డాలర్ల పెట్టుబడుల ఒప్పందాల్లో కీలక ముందడుగులు పడ్డాయి. యూరోప్ నుంచి 10,000 కోట్లు, సౌదీ అరేబియా నుంచి 22 కోట్ల డాలర్ల ఒప్పందాలకు భారత్ సిద్ధమైంది. అదే సౌదీ అరేబియా ఒప్పందానికి ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. యూరోప్తో మాత్రం ప్రస్తుతం చర్చలు ఫైనల్ స్టేజ్కి చేరాయి. ఏప్రిల్లో ఒప్పందం ప్రక్రియ పూర్తి కానుంది. అసలు ఈ డీల్స్ ఏంటి? ఎందుకు భారత్ వైపు ఆయా దేశాలు మొగ్గు చూపుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు యూరోప్ డీల్ గురించి చూద్దాం. యూరోప్ దేశాల ప్రతిపాదిత ఒప్పందం అనేక కారణాలతో ఆలస్యమైంది. సాధారణంగా దీన్ని ఓ క్లాసిక్ వాణిజ్య ఒప్పందంగా చెప్పుకోవచ్చు. అయితే దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డంకులుగా ఉన్న పన్నులను తగ్గించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎగుమతులు దిగుమతులకు ఇది మరింత బూస్టును ఇవ్వనుంది. కానీ యూరోప్తో భారత్ చర్చలు జరుపుతున్న విధానం వేరు. యూరోప్ డీల్లో భాగంగా భారత మార్కెట్లను ఢిల్లీ బార్లా తెరవనుంది. మార్కెట్లను ఓపెన్ చేయటంతో ఏం జరుగుతోంది? భారత మార్కెట్లను బార్లాగా తెరవటంతో ప్రపంచ దేశాల పెట్టుబడులకు మార్గం సులువవుతుంది. ఈ నేపథ్యంలో యూరోప్ దేశాలు ముందుకొస్తున్నాయి. 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఈ నిధులన్నీ 15 ఏళ్ల కాలపరిమితిలో వివిధ రంగాల్లో పెట్టుబడుల రూపంలో ప్రవహించనున్నాయి. ఈ డీల్ భారీ పెట్టుబడులకు హామీగా మారనుంది. నిజానికి ఇది అరుదైన లక్షణం. బైండింగ్ క్లాస్తో వాణిజ్య ఒప్పందాలు అరుదుగా జరుగుతాయి. బైండింగ్ క్లాస్ అంటే ఒక ఒప్పందంపై కట్టుబడి ఉండటమే. అయితే యూరోప్లో ఏ దేశాలు భారత్తో వాణిజ్య డీల్కు ఆసక్తి చూపుతున్నాయి అంటే ప్రత్యేకంగా 4 దేశాలు మాత్రమే ఈ ఒప్పందంలో భాగమవుతున్నాయి. ఢిల్లీ వైపు నార్వే, ఐస్లాండ్, లైచెన్స్టైన్, స్విట్జర్లాండ్ దేశాలు చూస్తున్నాయి. ఈ 4 దేశాలు కలిసి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAగా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఈ బ్లాక్లో యూరోపియన్ దేశాలన్నీ చేరటం లేదు. కేవలం 4 దేశాలు మాత్రమే ఎప్టాలో భాగంగా ఉన్నాయి. కానీ ఈ బ్లాక్ భవిష్యత్తు యూరోపియన్ దేశాలకు ఓ టెంప్లెట్గా ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ రంగాల్లో యూరోపియన్ బ్లాక్ పెట్టుబడుల్ని పెట్టాలనుకుంటోంది? ఈ 10,000 కోట్ల డాలర్ల నిధులు ఏ రంగాల్లోకి వెళ్తాయి? ప్రస్తుతానికి ఒక ప్రాంతాన్ని పెట్టుబడులకు యూరోపియన్ బ్లాక్ ఎంచుకుంది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు లేదంటే కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టేందుకు యూరోపియన్ బ్లాక్ సిద్ధమైంది. ఈ డీల్తో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. భారత్ విషయంలో నిధులకు నిధులు, ఉద్యోగాలతో ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు ప్రస్తుతం డీల్ కుదుర్చుకుంటున్న 4 దేశాలు భారత్కు మరిన్ని వీసాలు మంజూరు చేయనున్నాయి. ఈ డీల్ ఓకే అయిన తర్వాత భారతీయ నిపుణులు ఆయా దేశాల్లో ఈజీగా అడుగుపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. భారత్ విషయం ఓకే. నార్వే, ఐస్లాండ్, లైచెన్స్టైన్, స్విట్జర్లాండ్ దేశాలు బదులుగా ఏం పొందుతాయి? భారతీయ మార్కెట్లో ప్రవేశాన్ని ఆయా దేశాలు కోరుతున్నాయి. తమ ఉత్పత్తులను భారత్లో విక్రయించేందుకు ఈ డీల్ను కుదుర్చుకుంటున్నాయి. అందులో ప్రధానంగా ఆహారం, పానీయాలు, ఎలక్ట్రానిక్, ఇతర ఇంజనీరింగ్ పరికరాలతో పాటు ఫార్మాస్యూటికల్స్, మెడికల్ పరికరాలను భారత్కు ఎగుమతి చేయనున్నాయి. అంటే ఆయా ఉత్పత్తులన్నీ భారత మార్కెట్లలో విక్రయించనున్నారు. దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. దీంతో యూరోప్ ఉత్పత్తులు త్వరలో భారత్లో వెల్లువెత్తనున్నాయి. అయితే ఈ ఒప్పందంతో 2 వైపులా భారీగా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి EFTA డీల్ చాలా కాలం క్రితమే ప్రతిపాదించారు. వాస్తవానికి ఈ డీల్పై చర్చలు 2008లోనే ప్రారంభమయ్యాయి. భారత్ యూరోపియన్ బ్లాక్ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి 16 సంవత్సరాలు పట్టిందన్నమాట. నిజానికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ ఇప్పటికీ సంతకాలు చేయలేదు.
భారత్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒప్పందంపై సంతకం చేయాలని యూరోపియన్ యూనియన్ దేశాలు కోరుతున్నాయి. ఢిల్లీ కూడా అందుకు సానుకూలంగానే ఉంది. గత నెలలోనే ఈ డీల్కు సంబంధించిన ఫైనల్ నివేదికలు సిద్ధమయ్యాయి. పెంటెంట్ రక్షణతో పాటు పలు వివాదాస్పద అంశాలపై ఇప్పుడు చర్చలు జరిపారు. అవన్నీ ఇప్పుడు క్లియర్ అయ్యాయి. ఇక త్వరలోనే ఈ డీల్ను లాక్ చేయాలని ఢిల్లీ కూడా భావిస్తోంది. నిజానికి ఈ డీల్ ఒక్కటే కాదు, ఐరోపాలోని 50 దేశాలతో భారత్ చర్చలు జరుపుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ చర్చలు ద్వైపాక్షిక స్థాయిలో బ్లాక్ లెవెల్లో ఉన్నాయి. వీటిలో ఎన్ని చర్చలు, ఒప్పందాల వరకు దారితీస్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ప్రపంచానికి భారత్ స్పష్టం చేస్తోంది. అదేంటంటే వ్యాపారం కోసం భారత్ తలుపులు తెరిచే ఉందని ఢిల్లీ చెప్తోంది. యూరోప్ బ్లాక్ డీల్ ఇది. ఒక సౌదీ అరేబియా మాత్రం భారత ఆయుధాలపై కన్నేసింది. నిజానికి అనేక వివాదాలతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఆ ప్రాంతంలోని కీలక దేశం సౌదీ అరేబియా. ఇప్పుడు ఆ దేశం తన ఫైర్ పవర్ని పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా మందుగుండు సామాగ్రి కోసం భారత్ వైపు చూస్తోంది. భారత్ కూడా ఎగుమతికి సిద్ధంగా ఉంది. కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ సౌదీ అరేబియా ఆర్డర్ని దక్కించుకుంది. రియాద్కు $22,50,00,000 విలువైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధమైంది. నిజానికి ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం మైలురాయి లాంటిది. రియాద్లో నిర్వహించిన వరల్డ్ డిఫెన్స్ షోలో భారత్ ప్రదర్శించిన ఆయుధాలు సౌదీని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్తో సౌదీ ముందడుగు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ రక్షణ ఎగుమతుల్లో ఇది అతిపెద్ద ఆర్డర్గా నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి 2023లో భారత్ రికార్డు స్థాయిలో రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 2022-23 మధ్యకాలంలో భారత్లో తొలిసారి రక్షణ ఉత్పత్తులు ₹1,00,000 కోట్లకు చేరాయి. 2022-23 మధ్యకాలంలో 16,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. భారత్ మొత్తం 85 దేశాలకు తమ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వీటిని మరింత పెంచేందుకు రక్షణ పరిశ్రమలతో కలిసి భారత ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలను తీసుకొస్తోంది. ప్రాథమికంగా భారత్ని ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఢిల్లీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 100 సంస్థలకు పైగా భారత్లో రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. డోనియన్ 228, 155mm ఆల్టరీస్ గన్స్, బ్రహ్మోస్ ఆకాశ్ మిసైళ్లతో పాటు పలు ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతేకాదు భారత్ తయారు చేస్తున్న రేడార్ వ్యవస్థలు, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లకు మంచి డిమాండ్ ఉంది. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి చేసుకునే దేశం భారతే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని ఢిల్లీ మార్చేస్తోంది. అందులో భాగంగా రక్షణ ఉత్పత్తులను పెంచి ప్రపంచానికి ఎగుమతి చేయడంపై తీవ్రంగా శ్రమిస్తోంది. నిజానికి పలు దేశాలు భారత ఆయుధాలను కొనుగోలు చేయడంతో పాటు వాణిజ్యాన్ని నిర్వహించేందుకు పోటీ పడుతున్నాయి.